హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అదే రవ్వ లడ్డు అండి. రవ్వ లడ్డుని ఒక్కసారి ఈ పద్ధతిలో మీరు ట్రై చేయండి. ఇంకెప్పుడు ఇలాగే చేసుకుని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట రవ్వ లడ్డు. రవ్వ లడ్డు చేయడం కోసం అండి ఇలాగ వెడల్పు కళాయి పెట్టుకొని అందులోనే నెయ్యి పోసుకోవాలన్నమాట. బాగా నెయ్యి కరిగిన తర్వాత ఒక పావు నూకను తీసుకోవాలి. తీసుకొని దీన్ని ఇప్పుడు ఆ నేతిలోని వేయించుకోవాలన్నమాట. మనం మంచిగా కలర్ వచ్చేదాకా నోట్లో వేసుకుంటే నూక మనకి నోటికి అంటుకోకుండా ఉండేలాగా వేపుకోవాలి. అలా వేపుకుంటే రవ్వ లడ్డు చాలా టేస్ట్గా వస్తుంది అన్నమాట. ఇది బాగా మనం వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం సరిపోలేదు నాకు అనిపించిందండి. ఇంకొక స్పూన్ అదే స్పూన్ తోటి మరీ నిండా కాకుండా ఒక హాఫ్ స్పూన్ వరకు మళ్ళీ నేతిలోని బాగా వేయింది అనుకున్న నూక రవ్వ లడ్డు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఈ నూక నోటికిలోని వేసుకుంటే నోట్లోని అంటుకోలేనంత వరకు ఈ గోధుమ నూకని బాగా వేపుకుంటే రవ్వ లడ్డు మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఇప్పుడు బాగా సిమ్లో పెట్టుకొని బాగా వెర్రగా వేయించుకుందాం మనం. ఈ రవ్వ ఫైనల్లీ వేగిపోయిందండి. ఈ మాత్రం వేగితే చాలు, ఇంతకు మించి ఎక్కువ వేగనవసరం లేదు. ఇప్పుడు తీసేసుకొని పక్కన పెట్టుకొని ఇందులోనే మనం కోకోనట్ని వేపుకుందాం. ఇదే కళాయిలోనండి పచ్చి కొబ్బరి చూసారు కదా. ఈ పచ్చి కొబ్బరి ఒక కొబ్బరికాయ ఫుల్గా తీసుకున్న తర్వాత కొబ్బరికాయలో సగం ముక్క తీసుకున్నా అంటే 1.5 వేసుకున్నమాట. 1.5 కోరుకుంటే ఇలాగ వచ్చింది. ఇది ఇప్పుడు ఇందులో వేసి ఇందులోని కొంచెం ఆ వాటర్లో వస్తుంది కదా కొబ్బరిలోని వాటర్, కొబ్బరిలోని కొంచెం పచ్చిదనం పోయి కొబ్బరి కొంచెం పొడి పొడి ఆడేలాగా వచ్చే వరకు ఇది మనం వేపుకోవాలి. ఇది రవ్వ లడ్డులోని కొబ్బరి తురుము వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎండు కొబ్బరితో కూడా చేస్తారు కానీ ఎండు కొబ్బరి కాకుండా మేము పచ్చి కొబ్బరిని కొంచెం ఇలాగా కళాయిలో వేసి కొంచెం ఫ్రై చేసుకొని అది కలుపుకొని అప్పుడు రవ్వ లడ్డు చేస్తాం అన్నమాట. మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది రవ్వ లడ్డు. బాగా ఈ కొబ్బరిలో నూనె తడంతా బాగా ఇంకిపోయిందండి. ఈ మాత్రం చాలు, మరీ ఎక్కువ వేగనవసరం లేదు. చూసారు కదా మీరు, కనిపిస్తుందా? ఇలా వేగితే సరిపోతుంది. కోకోనట్ వేడిగా వేపు పెట్టుకున్నాం కదండి. ఈ కొబ్బరి తురుములోనే ఆల్రెడీ వేపు పెట్టుకున్న గోధుమ నూకని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇందులోని మనకి షుగర్ వేసుకోవాలి. మనం ఏ కప్పుతోటి నూక తీసుకున్నామో ఆ కప్పుతోటి షుగర్ పడుతుంది. దానికంటే ఎక్కువ వేసుకోవాలన్నా కూడా మనం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇందులో కోకోనట్ కూడా వేసాం, దానికి కూడా తీపి పట్టాలి కాబట్టి మనం ఎవరి తీపికి తగ్గట్టు వాళ్ళు షుగర్ యాడ్ చేసుకోండి. మేము దేంతో నూక తీసుకున్నాం దాంతో ఆ గ్లాస్ తోటే షుగర్ కూడా యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే కొంచెం షుగర్ బాగా కరుగుతుంది అన్నమాట. అందుకని ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తాం. చూసారు కదా, ఆ గ్లాస్ తోటి గోధుమ నూక తీసుకున్న గ్లాస్ తోటి ఇప్పుడు షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాము. వేసుకుని ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు కొబ్బరి గోధుమ నూక షుగర్ బాగా కలుపుకోవాలండి. ఈ వేడికి కొంచెం షుగర్ బాగా కొంచెం మెల్ట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే కొంచెం పెద్ద గళ్ళు ఉన్నాయనుకోండి షుగరు, అది మనం ఇప్పుడే వేసుకుంటే కొంచెం బాగా కరుగుతుంది షుగరు. కొంచెం చిన్న ఏ గళ్ళైనా షుగర్ని ఇప్పుడే వేడి మీద ఉన్నప్పుడు వేసుకుంటే మనకి రవ్వ లడ్డులోకి బాగా షుగర్ పట్టుకుంటుంది. షుగర్ ఎవరికి తీపికి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోండి. చాలకపోతే మనం ఇక్కడ పాల్లోని మళ్ళీ వేసి ఉండలు చుట్టినప్పుడు ఒకసారి చూసుకొని చాలకపోతే అప్పుడు మళ్ళీ షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, బాగా కలిసింది కదా షుగరు, కోకోనట్, గోధుమ నూక. కొంచెం కోకోనట్ ఎక్కువ తీసుకున్నా పర్లేదండి, ఏమవుతుంది తగులుతూ ఉంటే. తక్కువ అయితేనే ఉత్తి రవ్వ తిన్నట్లా ఉంటుంది అన్నమాట రవ్వ లడ్డూలోని. అందుకే కొంచెం కోకోనట్ రవ్వ మీద కొంచెం కోకోనట్ని ఎక్కువ తీసుకోవాలి మనం. ఇప్పుడు ఇది జీడిపప్పులు, కిస్మిస్లు, బాదం పప్పు వేయించుకోవాలండి. రవ్వ లడ్డులోకి కొంచెం ఎక్కువ నెయ్యి పడుతుంది. నెయ్యితోటి రవ్వ లడ్డుని చుట్టుకున్నా కూడా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. కొంచెం దీనికి సరిపోయినంత నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇందులో. చూసారా, కొంచెం ఇప్పుడు బాగా నెయ్యి వేడెక్కింది కదా, మనం చిన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి. ఎందుకంటే పెద్దవి అనుకోండి మనకి లడ్డూకి చుట్టినప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని జీడిపప్పును వేసుకుంటే లడ్డు చుట్టినప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది. అందుకని చిన్నగా అలా కట్ చేసుకుని జీడిపప్పుని యాడ్ చేసుకొని కొంచెం మంచి కలర్ వచ్చేదాకా జీడిపప్పును వేయించాలి. ఇప్పుడు కిస్మిస్లు యాడ్ చేసుకోవాలి ఇందులో, ఎందుకంటే జీడిపప్పు వేగిపోయింది. అంతకుమించి ఎక్కువ వేగకూడదు. కిస్మిస్లతో పాటు కొంచెం ఏమైనా వేగకపోతే జీడిపప్పు కూడా వేగిపోద్ది. కిస్మిస్లు కూడా మంచి రంగు రానివ్వాలి. కిస్మిస్లు చూసారా ఎలా వేగుతున్నాయి, ఇలా పొంగితే కిస్మిస్లు, జీడిపప్పు కూడా ఈ రంగులో వస్తే చాలు. ఇప్పుడు స్టవ్ కట్టేసి సన్నగా తురుము పెట్టుకున్న బాదం పప్పులు, బాదం కూడా యాడ్ చేసుకోవాలి. బాదం ఎక్కువ వేగనవసరం లేదండి, కొంచెం అలా ఆ వేడికి వేగితే సరిపోతుంది బాదం పప్పు. ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకుందాం. ఇవన్నీ వేసుకుని రవ్వ లడ్డు చుట్టుకుంటే ఆహా ఒకటి కాదు 10 తినాలనిపిస్తుంది. మనకి అంత టేస్టీగా ఉంటుంది రవ్వ లడ్డు.
మీరు కూడా ఒకసారి ఈ రవ్వ లడ్డుని మీరు ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు బాగా పందార కొబ్బరి కూర మనకి వేసుకున్న గోధుమలోకి అన్నీ కలిసి మంచిగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోనే ఒక 4-5 యాలకులు బాగా చెదగొట్టుకొని తొక్కలు లేకుండా యాలకుల పొడి వేసుకోవాలండి, మంచి టేస్ట్ వస్తుంది. ఒక 4-5 యాలకులు అయితే సరిపోతుంది. తొక్కలు తీసేయాలి, తొక్కలు వేస్తే చేదు వస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఉత్తి లోన ఉన్న యాలకుల గింజల్ని బాగా చెదగొట్టుకొని వేసుకొని ఇందులోనే వేయించి పెట్టుకునే జీడిపప్పులు, కిస్మిస్లు, బాదం పప్పులు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం వేయించి పెట్టుకున్నాం కదా నేతిలోని, అవి యాడ్ చేసుకుందామండి. జీడిపప్పులు, బాదం, కిస్మిస్లు. ఈ రవ్వ లడ్డు చాలా బాగుంటుందండి, మనకు తిన్ని కొద్దీ తినాలనిపిస్తుంది. ఒక లడ్డు కావాలని ఆయన అంటారు కదా, అలా ఇంకొకటి కాదు 10 లడ్డూలు తినాలనిపిస్తుంది అన్నమాట. ఇలా ఈ రవ్వ లడ్డు అంత టేస్టీగా ఉంటుంది. ఇవి మొత్తం వేసిన జీడిపప్పు, కిస్మిస్, బాదం కూడా బాగా ఇందులో కలిసేలాగా మనం కలుపుకుంటే ప్రతి ఉండకి మనకి 3 బాగా వస్తుంది అన్నమాట. ప్రతి ఉండలోనే మనకు తగులుతూ ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట తిన్నప్పుడు. ఇప్పుడు పాలుతోటి చుట్టుకోవాలి. చూడండి, ఫైనల్గా మనకి అన్ని జీడిపప్పు, బాదం, కిస్మిస్లు, కొబ్బరి తురుము అన్నీ వేసుకున్న తర్వాత మనకి ఇలాగ మిశ్రమం రెడీ అయింది. దీంతో ఇప్పుడు రవ్వ లడ్డు చుట్టుకోవచ్చు. ఇది బాగా షుగర్ వేడి మీద వేసాం కాబట్టి, నెయ్యి కూడా బాగా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి పాలు మరి అంతగా పడవనిపిస్తుంది, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఉండొచ్చేస్తుంది. శాంపుల్గా ఈ లడ్డు చుట్టారు, ఈ రవ్వ లడ్డు చూసారా, పాలు వేయకుండానే ఉండొచ్చేస్తుంది. ఎక్కువ పాలు వేసుకోకపోతే కొంచెం ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అన్నమాట. లేదంటే పాలు ఎక్కువ వేసి చుట్టుకుంటే ఒక 5 days 6 days కంటే ఎక్కువ నిలవ ఉండవు రవ్వ లడ్డు. ఇవి పాలు వేయకుండా మ్యాక్సిమం ఉండొచ్చేసినట్లు ఉంది, అందుకని చెప్పేసి పాలు వేయకుండా మ్యాక్సిమం చుట్టేస్తామండి రవ్వ లడ్డు. ఒక 10 days వరకు ఉంటాయి మనకి ఇవి. కొంచెం కొంచెం వేసుకుంటే ఏదో మనకి ఇంకా ఉండ రావట్లేదు, చుట్టిన తర్వాత మళ్ళీ మనకి ఎక్కడైనా ఉండ విడిపోతుందేమో అనుకుంటే మనం కొంచెం అలా అలా ఒక 2-3 స్పూన్లు అలా వేసుకొని మనం దీన్ని ఉండలు చుట్టుకోవడం. ఇప్పుడు 1 స్పూను 2 స్పూన్లు పాలు, కాచి చల్లార్చిన పాలు అండి ఇవి, అవి వేసుకొని ఇక్కడ పెట్టారు. ఇవి కొంచెం పాలు వేడి చేసి చల్లారబెట్టిన పాలు అన్నమాట. ఇవి వేసుకొని కొంచెం కొంచెం మనం చుట్టుకోవాలి. మనకి ఉండ రాదేమో విడిపోద్ది అనుకుంటే చుట్టుకోవాలి. కొంచెం పాలు కొంచెమే పోసుకోవాలి, ఎక్కువ పోయకండి, ఎక్కువ పోస్తే మళ్ళీ నిలవ ఉండవు. అందుకే మరి పాలు ఎక్కువ పోసుకున్న మరి పుర్ర అయిపోద్ది కాబట్టి కొంచెం కొంచెం పోసుకోవాలి. పోసుకొని లడ్డు చుట్టుకోవాలి. రవ్వ లడ్డు చూసారా ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఇది ఎందుకంటే బాగా నెయ్యి కూడా పోసాం కాబట్టి మనకి బేగా చక్కగా ఉండొచ్చేస్తుంది. శాంపిల్ ఉండండి ఇది. ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చూసారు కదా, ఎంత బాగుంది కదా. ఇప్పుడు చూసారా, ఒకసారి చూడండి. ఇంకా మనకు అంతగా పాలు కొంచెం వేసుకుంటే వేసుకోవాలి, అంతేగాని ఎక్కువ పట్ట పాలు. చూసారు కదండి, ఇప్పుడు చక్కగా మనం రవ్వ లడ్డు చుట్టుకోవాలి. 1 స్పూన్ వేసామండి పాలు, అంతకుమించి ఎక్కువ పడలేదు. మనం చిన్నగా తరుముకున్నాం కదా, కట్ చేసుకున్నాం కదా జీడిపప్పు, బాదం పప్పు, అలా చిన్నగా కట్ చేయడం వల్ల ప్రతి రవ్వ లడ్డులో కూడా మనకి ఆ జీడిపప్పు, బాదం, కిస్మిస్లు కూడా ప్రతి ఉండలోని మనం తిన్నప్పుడు ప్రతి బయటికి మనకి చక్కగా తగులుతుంటే, అందుకే అంత చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకుంటే మనకి తిన్నప్పుడు కూడా ప్రతి దానికి సమానంగా అన్నిటికీ వచ్చేలా కూడా వస్తుందండి. ఆల్రెడీ ఇక్కడ చుట్టారు మా మమ్మీ 2, చూడండి ప్రతి దాంట్లో కనిపిస్తుంది మనకి. చూసారు కదా, ఇలాగ అంతా మొత్తం ఈ మిశ్రమాన్ని అన్నిటిని ఉండలు చుట్టుకోవాలి మనం. చూడండి ఎంత చక్కగా మనకి మంచిగా రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. ఎక్కువ పాలు కూడా అసలు పోయలేదు, ఎందుకంటే దీని నెయ్యి కూడా కొంచెం మనం ఎక్కువ యాడ్ చేసాం కదా. జీడిపప్పులు, కిస్మిస్లు వేయించినప్పుడు నెయ్యి కూడా ఎక్కువ వేసుకున్నాము, నేతిలోని నూక వేపాము, కొబ్బరి తురుము వేసాము, అన్నీ వేసాము కదా. మనకి ఎక్కువ పాలు కూడా పట్టలేదు అనమాట. ఒక్కసారి ఈ పద్ధతిలో రవ్వ లడ్డు ట్రై చేయండి. ఎక్కువ పాలు లేకుండా కూడా మనం కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకొని ఆ వేడి మీద పందారు వేసుకున్నాం అనుకోండి, గోధుమ ఒక కొబ్బరి తురుము వేపిన తర్వాత ఆ 2 కలిపేసిన మిశ్రమంలోని షుగర్ యాడ్ చేసుకుంటే ఆ షుగరు బాగా కరిగి మెల్ట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఆ వేడికి బాగా పంచదార కరుగుతుంది, కరిగి తర్వాత నెయ్యికి మనకి మంచిగా ఉండొచ్చేస్తుంది. మనం అసలు పాలు ఎక్కువ యాడ్ చేయాలి, మహా అయితే 1 స్పూన్ వేసాం. ఇవి ఒక 10 రోజులు కూడా చెక్క నిల్వ ఉంటే చెక్క ఉండలు చుట్టిన వెంటనే ఒక డబ్బాలో ఎత్తి పెట్టేసుకోవాలి ఇవి, లేకపోతే ఆరిపోయి మనకి మళ్ళీ ఎండిపోయినట్లాగా వచ్చేస్తుంది అన్నమాట. గోధుమ కాబట్టి మంచిగా ఇక్కడ గాలి తగలలేని మంచి డబ్బాలోని ఒక ఎత్తి పెట్టుకుంటే మనకి ఒక 10 days వరకు నిల్వ ఉంటాయి. చూసారా, మనకి ప్రతిదానికి జీడిపప్పులు, కిస్మిస్లు, బాదం అన్నీ
సమానంగా అంత ప్రతి లడ్డులోకి ఈ అన్నీ బాగా వచ్చాయి మనకి. అందుకనే అంత చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఫైనల్లీ మనకి సింపుల్ టేస్టీగా రవ్వ లడ్డు రెడీ అయిపోయిందండి. ఒక్క రవ్వ లడ్డు తిందాం అనుకున్న కాస్త 2, 3, 4, 5 రవ్వ లడ్డూలు అన్నీ తినేస్తారు. అంత టేస్టీగా సూపర్గా ఉన్నది రవ్వ లడ్డు. మీకు కనిపిస్తుంది కదా, చూసారు కదా. మనం వేసుకున్న అన్ని మిశ్రమాలు బాగా కలిసి మంచిగా మనకి రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ క్లిక్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ వారికి కూడా నా ఛానల్ని షేర్ చేయండి. మరొక కొత్త మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇది నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చూసారు కదా, ఫైనల్గా రవ్వ లడ్డు కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ పద్ధతిలోని ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.